సార్ వేణుభవన్ గారు మీరు ఎప్పుడు మాట్లాడుతుంటారు ఫైనైట్ వర్సెస్ ఇన్ఫినైట్ మైండ్ సెట్ అని. అసలు ఈ రెండు ఏంటి అండ్ ఆంట్రప్రీనర్స్ కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న లీడర్స్ కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఆచరించాలి? సో ఏ బిజినెస్ పెట్టాలన్నా అందరూ ఏం పెట్టాలన్నది క్లారిటీ ఉంటుంది. అయితే ఎందుకు పెట్టాలి అని తెలుసుకున్నారనుకోండి, దట్ బికమ్స్ ఎ మిషన్, దట్ బికమ్స్ అన్ ఇన్ఫైనైట్ వన్. అంటే వాళ్ళు ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అది కంటెంట్, ఎందుకు స్టార్ట్ చేయాలనుకునేది అనేది కాంటెక్స్ట్. ఒక పెళ్లి చేసుకున్నారనుకోండి, ఫైనైట్ ఏంటి, మనం పెళ్లి చేసుకుంటున్నాం, ఇలాంటి కట్నం ఇవ్వాలో లేకపోతే ఇల్లు కొనుక్కుంటామో ఉద్యోగం చేస్తున్నాం అని. రేపొద్దున ఉద్యోగం మానేస్తే డైవర్స్ ఇస్తారా? ఎందుకంటే ఇన్ఫైనైట్ యొక్క కాంటెక్స్ట్ ఉందనుకోండి, ఫర్ ఎవర్ విల్ లివ్ టుగెదర్, వి స్టాండ్ ఫర్ ఈచ్ అదర్, నో మ్యాటర్ వాట్. అగ్రిమెంట్ రాసుకుంటారు కదండి పెళ్లిలో, మమ అంటారు కదా. సో నో మ్యాటర్ వాట్ నేను నిలబడతాను. అది స్వాతిముత్యంలో చూడండి, మరి నువ్వు పోషించాలి కదా, పోషించాలంటే ఏదన్నా చేయాలి. పోషించడానికంటే వాడు తాళ్ళు పెట్టి కొట్టుకుంటాడు. అంటే అల్టిమేట్లీ హెస్ అండర్స్టూడ్ దట్ మై రెస్పాన్సిబిలిటీ ఆర్ డ్యూటీ యాజ్ హస్బెండ్ ఈజ్ మా ఫ్యామిలీని పోషించడం అని. అంటే ఫర్ ఎవర్ కలిసి ఉండడం అనేది ఇన్ఫైనైట్ అయితే, మీరు నెల నెల డబ్బులు ఇవ్వడమో బిల్లులు కట్టడమో పిల్లల్ని చదివించడం అనేది ఫైనైట్ అవుతుంది. సో ఇన్ఫైనైట్ ఫస్ట్. ఇప్పుడు ప్రేమ లేకుండా అన్ని డబ్బులు ఇస్తున్నారు, ఇల్లు కొంటున్నారు, కార్లు కొంటున్నారు, ఫీజు కడుతున్నారు, అది ఉంటుందండి అది. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఫస్ట్ ఇన్ఫైనైట్. పర్పస్ ఏంటి, ఎందుకు, వై అన్నది ఫస్ట్, వాట్ అనేది నెక్స్ట్. వై లేకుండా మీకు లోపల నుంచి ఇన్స్పిరేషన్ రాదు. సో ఇది అన్నిట్లో అప్లై చేయొచ్చు, అన్నిట్లో అప్లై బిజినెస్ లైఫ్ లో కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే మన బాడీ ఈజ్ ఫైనైట్, ఏదో ఒక రోజున ఇది అంతరించిపోతుంది. సోల్ ఈజ్ ఇన్ఫైనైట్. ఓకే. సో అందుకని ఆత్మవిశ్వాసం అంటారు. ఆత్మవిశ్వాసం అని ఎందుకన్నారు? మరి బాడీ విశ్వాసం అనొచ్చు కదా, మైండ్ విశ్వాసం అనొచ్చు కదా. మరి సోల్ నుంచి ఎందుకు మాట్లాడుతున్నాం కదండి? అందుకని మనకి బాడీ, మైండ్, హార్ట్, స్పిరిట్, మన ఈ నాలుగిట్లో హయ్యెస్ట్ కాన్షియస్ నుంచి కనుక ఆపరేట్ చేస్తే బిజినెస్లో ఆర్ లీడర్షిప్లో హయ్యెస్ట్ స్టేట్లో వాళ్ళు ఫర్ ఎవర్ ఉంటుంది. అండ్ వాళ్ళ లేని తర్వాత కూడా ఆర్గనైజేషన్ ఉంటుంది.